ఉమ్మడి నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు దందాకు తెరలేపారు. దీంతో సూర్యాపేట జిల్లాలో జోరుగా లింగ నిర్ధారణ దందా సాగుతోంది. ఒక విధంగా భ్రూణ హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సూర్యాపేట జిల్లా పేరు మారుమ్రోగుతోంది. సూర్యాపేట చర్చి కాంపౌండ్ రోడ్లో మహాగణపతి మెడికల్ హాల్లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉండటంపై ఇద్దరిని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మెడికల్ షాప్ ఓనర్ చింతల వేలాద్రి, నల్లగట్టు నరేష్లను అరెస్ట్ చేశారు. వారికి తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు ఈ నిందితులు. అయితే నిందితుల నుండి ఆల్టా సౌండ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. పలుమార్లు రైడ్స్ చేసి దందాకు చెక్ పెట్టినా మళ్లీ పేరు మార్చి కొత్త సెంటర్లు ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. మహాగణపతి మెడికల్ షాప్ లో దాని నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం ఉందని చెప్పేసి ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము విచారిస్తే అక్కడ వాళ్ళ దగ్గర అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఒకటి ఉన్నది మెడికల్ షాప్లో, మహాగణపతి మెడికల్ షాప్లో. దాన్ని నిర్వహించే వాళ్ళు వచ్చేసి అతని పేరు వచ్చి నల్లగట్టు నగేషు, తర్వాత చింతల వేలాద్రి. వీళ్ళు గత సంవత్సరం నుంచి వాళ్ళకు తెలిసిన కొంతమంది ఆర్ఎంపీల ద్వారా ఇట్లా విక్టిమ్స్ని అక్కడికి వాళ్ళు పంపిస్తే వీళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఇట్లా ఈ రకంగా సమాజానికి వీళ్ళు కొంత ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళు దీని ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. వీళ్ళను అరెస్ట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు దందాకు తెరలేపారు. దీంతో సూర్యాపేట జిల్లాలో జోరుగా లింగ నిర్ధారణ దందా సాగుతోంది. ఒక విధంగా భ్రూణ హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సూర్యాపేట జిల్లా పేరు మారుమ్రోగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పరమేష్ మరింత సమాచారం అందిస్తారు. పరమేష్, అంటే ఎన్నిసార్లు పోలీసులు కావచ్చు లేకపోతే అవగాహన ఎంత తీసుకొస్తున్నా కూడా మళ్ళీ ఇదంతా సెంటర్ల పేర్లు మార్చి చేస్తూ ఉన్నారు కదా, మరి దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడైనా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో అయితే జోరుగా అయితే ఈ దందా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లని లక్ష్యంగా చేసుకొని ఎవరైతే లింగ నిర్ధారణలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా ఆర్ఎంపీ డాక్టర్లకు హాతుల కమిషన్ చూపించి ఎక్కువ డబ్బులు ఆశ చూపించి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు వీళ్ళని పట్టుకున్నా గానీ బోర్డులు మార్చి లేకుంటే వివిధ రూపాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 4 రోజుల క్రితము అలా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమైనటువంటి డాక్టర్ని కావచ్చు, ఈ లింగ నిర్ధారణ చేసినటువంటి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా నేరేడ్చర్ల కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఇది సూర్యాపేట జిల్లాలో చర్చి కాంపౌండ్ లో ఉన్నటువంటి మహాగణపతి మెడికల్ హాల్లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేస్తున్నారని చెప్పేసి సమాచారం రావడంతో అయితే పోలీసులు ఇటు డిఎంహెచ్ఓ అధికారులు కూడా రైడ్ నిర్వహించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి అల్ట్రాసౌండ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ పోలీసులు హెచ్చరికలు ఎన్ని దాడులు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినా గానీ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు అయితే ఆగడం లేదు. దీంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అనేక సెంటర్లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వైద్య శాఖ అధికారులు సీరియస్ గా తీసుకొని ప్రతి మెడికల్ షాప్ ను, ప్రతి ఆర్ఎంపీ డాక్టర్లను, ప్రతి ఈ ప్రైవేట్ హాస్పిటల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులలో వైద్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. అయితే ఏదైతే సూర్యాపేట జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు ఒకవైపు, మరొక వైపు నకిలీ డాక్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తూ ఇటు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మరోవైపు ఈ లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా భ్రూణ హత్యలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా సూర్యాపేట జిల్లా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు అయితే సూర్యాపేటలో జరగడం అయితే మొత్తానికి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. రైట్ పరమేష్.